నాకు కొడుకు ఒక బిడ్డ కావాలని అనుకున్నాము. బిడ్డ జన్మించింది. మాకు ఇష్టంతో మా ఆయనకు నాకు ఆడపిల్ల కావాలని ఇష్టంతో కోరుకుంటే ఆడపిల్లని పుట్టింది. జూలై 22 జన్మించినాక మేము సంతోషాన్ని పేరు పెట్టుకున్నాము. మేము ఎట్లా పెంచాలనుకున్నామో అట్లనే పెరిగింది. అన్ని విధాలుగా ఆమెకు అందించినాము. మాకు కూడా సపోర్ట్ చేసింది. పెళ్ళి అంటే కూడా ఓకే అనే ఒప్పుకుంది. ఈ ఏజ్లో చేసుకుంటా అని చెప్పింది కదా, మేము కూడా ఆగినాం అన్నట్టు అప్పటిదాకా. ఆమె స్టడీ అంటే ఇష్టంతో జాబ్ చేయాలి, అందరం బాగుండాలి అనే కోరుకునే మనస్తత్వం ఆమెది. అలానే వేయించినాము. మా ఇంటి మహాలక్ష్మి లాగానే వేయించుకున్నాము. అనుకున్నట్టు నాకు అల్లుడు దొరికిండు. మంచి ఫ్యామిలీ, నా అల్లుడు మంచిగా చూసుకుంటాడనే నాకు అది ఉన్నది. నా బిడ్డ కూడా సంతోషంగా ఉన్నది. మా సంతోష్ గురించి చెప్పాలంటే తను ఒక మాకు స్పెషల్ వద్దు వస్తలేదు. మా ఇంటి మహాలక్ష్మి సంతోషి, చిట్టి అని ముద్దుగా పిలుచుకున్న మేము తను పుట్టినప్పుడు మా అందరిలో నింపిన సంతోషానికి గుర్తుగా సంతోషి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా మా ఉమ్మడి కుటుంబంలో అల్లారు ముద్దుగా పెంచుకోవడం జరిగింది. మా కోడలు కూడా చాలా ముద్దుగా క్యూట్గా ఉండేది. మాకు కూడా చాలా ముద్దుగా క్యూట్గా అనిపించేది. మేము చాలా ముద్దాడేది మా కోడల్ని. పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతుందని బాధగా ఉంది, కానీ అక్కడ వెళ్ళి సంతోషంగా ఉంటుందని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మ్యారీడ్ లైఫ్. తనకి ఇప్పుడు మ్యారేజ్ అవుతుంది అని కొంచెం హ్యాపీనెస్ ఉంది, కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే ఓకే వంశీ అన్నే దొరికిండు, బాగా చూసుకుంటాడు అని. బట్ మా బాండింగ్ మాత్రం కొంచెం తగ్గిపోతుంది. ఎంత ఉన్నా కానీ ఇప్పుడు ఉన్నంతలో ఉండలేదు. ఐ విల్ మిస్ మై బెస్ట్ ఫ్రెండ్, దట్ బాండ్ చాలా మిస్ అవుతాను. అందరూ చిట్టి చిట్టి అని పిలుస్తుంటారు, కానీ యూజువల్గా నేను పిచ్చి అని పిలుస్తాను ఇంట్లో. చిన్నప్పటి నుంచి కొట్లాట్లు అంటే పెద్దగా ఏం లేవు, కానీ మా అయితే ఒక టీవీ రిమోట్ దగ్గర అలా చిన్న చిన్న విషయాలు అంతే. మెయిన్ నాతో టీషర్ట్స్ అన్నీ కొనిస్తుంది, తను లేపేస్తుంది టీషర్ట్స్ అన్నీ. మ్యాక్సిమం నా టీషర్ట్స్ అన్ని తనే కొట్టేసి తనే టీషర్ట్స్ వేసుకుంటుంది. అవి నాతో ఇది అని సెలెక్ట్ చేపిస్తుంది. టీషర్ట్స్ అన్నీ తీసుకెళ్ళిపోయి తనే వేసుకుంటుంది. అందరు సిస్టర్ యూజువల్గా మేము ఇద్దరం బ్రో అనే పిలుచుకుంటాము. యాక్చువల్ తనకి డ్యాన్స్ అంటే చాలా పిచ్చి. కూడా అద్దం ముందు నిల్చొని ఏదో ఒకటి మొబైల్ రీల్ పెట్టుకుని ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఏదో డ్యాన్స్ చేస్తూనే ఉంటుంది. ఇంకా మధ్యలో మళ్ళీ నన్ను పిలుస్తుంది, ఈ డ్యాన్స్ ఇది రీల్ అని, అది చేద్దాం ఇది చేద్దామని. ఇవన్నీ ఇంకా మిస్ అయిపోతాయి నాకు. ఆల్ ద బెస్ట్ అక్క, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. బావా అక్కతో కొంచెం జాగ్రత్తగా